హాయ్ అండి, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి 2 అదిరిపోయే శుభవార్తలు అయితే మీ ముందుకు తీసుకువచ్చాను. అయితే ఆ శుభవార్తలు ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విషయంలో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మార్చి నెలలో ఇస్తున్నటువంటి పెన్షన్లలో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 2 శుభవార్తలు అయితే తీసుకువచ్చారు. సో ఆ అప్డేట్ ఏంటో కూడా నేను మీకు తెలియజేస్తాను. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల ఇస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు అయితే చేశారండి. ఆ మార్పు ఏంటి అంటే గనక గత నెలలో మనం గనక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెల పెన్షన్ని మనం జనవరి నెలలోనే తీసుకున్నామండి. అయితే ఈ యొక్క మార్చి నెల పెన్షన్ని కూడా మనం ఫిబ్రవరి నెలలోనే తీసుకోబోతున్నాము. ఎందుకు అంటే గనక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రతి నెలలో కూడా 1వ తారీఖు గనక సెలవు దినం అయినట్లయితే ఆ రోజు మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరగదు. కాబట్టి ఒకరోజు ముందుగానే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఏపీ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. సో మనకు ఈ మార్చి 1వ తారీఖున ఆదివారం హాలిడే కావడంతో ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 28న శనివారం రోజునే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు స్టార్ట్ చేస్తున్నారు. అధికారులు మనకు 26వ తారీఖున వాళ్ళకి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో గవర్నమెంట్ నుంచి అకౌంట్లోకి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి. సో 27వ తారీఖున బ్యాంకుల నుంచి అధికారులు అమౌంట్ అనేది డ్రా చేసుకొని 28 శనివారం ఉదయం 7:30 గంటల నుంచే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు. అయితే ఆదివారం 1వ తారీఖు సెలవు కావడంతో ఆ రోజు మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరగదు. తిరిగి మళ్ళీ 2వ తారీఖు సోమవారం రోజున ఈ యొక్క పంపిణీ అనేది జరుగుతుంది. 2వ తారీఖు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ పంపిణీ అయితే జరుగుతుంది. ఎవరైనా గనక 1వ తారీఖు పెన్షన్ తీసుకోనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే 2వ తారీఖు మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు. సో గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే మీకు పెన్షన్ అనేది అక్కడే ఇస్తారు. ఎందుకు అంటే 28వ తారీఖున సచివాలయ అధికారులు ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైనా తీసుకోనట్లయితే ఆ అమౌంట్ గ్రామ మరియు సచివాలయంలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ గనక మీరు జనవరి నెల ఫిబ్రవరి నెల 2 నెలల పెన్షన్ తీసుకోనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఈ మార్చి నెలలో మీరు ఖచ్చితంగా పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే గనక మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఏం చెబుతున్నారు అంటే వరుసగా 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే 3వ నెలలో పెన్షన్ అనేది మీకు యథావిధిగా పంపిణీ చేస్తాము. 3 నెలలు వరుసగా పెన్షన్ అనేది తీసుకోకపోతే మీ యొక్క పెన్షన్ను హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత మీ పెన్షన్ అనేది కొట్టివేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించి ఎవరైనా 2 నెలల పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటే గనక ఈ ఫిబ్రవరి 28 మార్చ్ 2వ తారీఖున మీరు పెన్షన్ అనేది తీసుకోండి. లేకపోతే మీరు మళ్ళీ పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టేస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. తర్వాత ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ మళ్ళీ పెన్షన్ కోసం తిరుగుతూ ఉండాలి. సో ఇదంతా లాంగ్ ప్రాసెస్ కనుక ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీ పెన్షన్ అనేది మీరు 2 నెలల తర్వాత అనేది కంపల్సరీ తీసుకోవడం మర్చిపోకండి. అలాగే మనకు ఇంకొక అప్డేట్ అయితే ఉందండి. సో ఎవరైనా కనుక 2 మంత్స్ పెన్షన్ తీసుకొని వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ మీరు కనుక పెన్షన్ అనేది తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్లోనే ఉంటుంది కనుక సో మీరు ఒక ఊరిలో నివసిస్తూ ఇంకొక ఊరిలో ఉన్నట్లయితే మీరు ఉన్నటువంటి ఊరికే పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఏపీ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఇస్తారు, కానీ పక్క రాష్ట్రాలలో ఉంటే మాత్రం ఇవ్వరండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెన్నైలో ఉన్నామనుకోండి, తమిళనాడుకి ఈ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడదు. కాబట్టి మీరు కంపల్సరీ 2 నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ అనేది తీసుకోవచ్చు. లేదా మీ వెసులుబాటును బట్టి మీరు పెన్షన్ అనేది ప్రతి నెల కూడా తీసుకోవచ్చు.
సో అలాగే మనం చూసుకున్నట్లయితే మరో శుభవార్త, కొత్త పెన్షన్లు దీని గురించి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో కూడా కేటాయింపులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్లో భాగంగా పెన్షన్లకు సంబంధించి దాదాపుగా 27,719 కోట్లు ప్రభుత్వం అయితే 2026, 2027 ఆర్థిక సంవత్సరానికి కేటాయించారు. అయితే ఖర్చు చేస్తున్నటువంటి ఈ బడ్జెట్లో కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు ఉంటాయి అంటే, మనకు రీసెంట్గా జరిగిన అసెంబ్లీ చర్చల్లో భాగంగా ముఖ్యంగా వితంతువులు, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి గట్టిగా వార్తలు అనేవి వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల్లో వృద్ధులు మరియు వితంతువుల కేటగిరీకి సంబంధించిన వాళ్లకు ఎక్కువ మంది ఉన్నారని ప్రభుత్వం అయితే చెబుతున్నారు. కాబట్టి మొదటి అవకాశం వీరికి ఇస్తారు. వీరితో పాటుగా జిల్లాకి 200 పెన్షన్లు అప్లికేషన్స్ ఇస్తామన్నారు కదా. ఈ 200 పెన్షన్లలో దివ్యాంగులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బెడ్ రిడన్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది. మార్చి నెలలో అయితే ప్రొసీడింగ్స్ రిలీజ్ చేసి మార్చి నెలాఖరులో అప్లికేషన్స్ అనేది తీసుకుంటాము అని అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి మార్చి నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యేందుకు ఛాన్సెస్ అయితే మనకు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు మార్చి నెల పెన్షన్లకు సంబంధించినటువంటి 2 శుభవార్తలు. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.